అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. నిన్న జరిపిన ఆపరేషన్ సింధూర్లో 2 భయంకర కాలనాగులు చచ్చాయా బతికున్నాయా అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके पाकिस्तान की मईशत तबाह करके सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. మనం అందరం వీడి పిచ్చుకుక్క అరుపులు చాలాసార్లు చూసాం కదా. మోడీ, నువ్వు సింధు నది నీటిని ఆపితే మేము నీ శ్వాసను ఆపుతాం అన్నాడు కదా. మరి ఇప్పుడు వీడి అడ్రస్ ఏ గల్లంతయింది. ఉన్నాడో చచ్చాడో కూడా తెలియదు. చాలా మంది చచ్చాడని కూడా అంటున్నారు. మరి నిజంగా చచ్చాడా లేక భూమి లోపల టన్నెల్లో పుట్టలో పాము తొంగున్నట్టు సుస్సుపోసుకుంటూ తొంగున్నాడా తెలియదు. ఇతని పేరు గుర్తుంది కదా, హఫీజ్ సయీద్ మహమ్మద్. 30 दिसंबर का दिन था और इंडिया में मातम बिछा हुआ था. कंदहार से लेके हरमैन शरीफैन तक मुसलमान खुशियां मना रहे थे. मदरसा फिर जीत रहा था. सारी दुनिया जलील हुई और कंदहार में इनकी जिल्लत का आखिरी खेल दुनिया ने देखा. ఇక వీడిని చూశారు కదా ఎలా అరుస్తున్నాడో. జంగ్ జారీ హై అంటున్నాడు. హిందుస్థాన్ పైననే జంగ్ జారీ. గుర్తుపట్టారు కదా వీడిని. వీడి పేరు మసూద్ అజహర్. ఇప్పుడు ఇతడు కూడా నిజంగా బతికున్నాడా, ఆపరేషన్ సింధూర్లో చచ్చాడా తెలియదు. చాలా భయంకరమైన విష సర్పాలు వీరిద్దరు. మతాన్ని టెర్రరిజంతో మిక్స్ చేసి మతం అంటే ఏ మనిషి అయినా దానికి అడిక్ట్ అవుతాడని గ్రహించి తమ టెర్రరిజాన్ని మతంలో ముంచి ప్రజలకు వడ్డిస్తూ చాలా పెద్ద ఉన్మాద గుంపులను తయారు చేశారు వీరిద్దరు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పుట్టలో దాక్కుని అప్పుడప్పుడు బయటకు వచ్చి విషం కక్కుతున్న వీరిని కంఠం పట్టి ఆ విషాన్ని కక్కించింది ఆపరేషన్ సింధూర్. మొత్తం 9 ప్రాంతాలు, 24 దాడులు, 24 మిసైల్స్, 23 నిమిషాలు. తన మొత్తం పనిని ఈ లోపలే ముగించేసింది. ఈ 9 ప్రాంతాలు ఏమిటో చూడండి ఒకసారి. బహవల్పూర్, మురిడ్కే, బాలాకోట్, కోట్లీ, ముజఫరాబాద్, సియాల్కోట్, భింబర్, తీరా కలాన్, మోహనాజోయా. ఈ 9 ప్రాంతాలు కూడా భారత్ పైన విషం చిమ్మే ఉగ్రవాదులకు నిలయం. వీటన్నింటిలో బహవల్పూర్ ప్రత్యేకమైంది. ఇక్కడ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంటుంది. మురిద్కే కూడా మరొక ప్రధానమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ లష్కర్-ఏ తోయిబా యొక్క మర్కజ్-ఏ తోయిబా శిక్షణ కేంద్రం ఉంటుంది. ఇక బాలాకోట్లో ఉగ్రవాద శిక్షణ కేంద్రం ఉంటుంది. కోట్లీలో లష్కర్ శిబిరం ఉంటుంది. ముజఫరాబాద్ పిఓకే యొక్క ప్రధాన కేంద్రంగా ఉంటుంది. సియాల్కోట్ హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం ఉంటుంది. ఇక్కడ భింబర్లో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ ఉంటుంది. తెహ్రా కలాన్లో ఉగ్రవాదుల శిక్షణ కేంద్రం ఉంటుంది. ఈ 9 ప్రాంతాలని కూడా ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసి ఇరగదీసింది. ఈ 9 బహావల్పూర్ అండ్ మురిద్కేలు రెండింటిపైన మల్టిపుల్ దాడులు జరిపారు. ఎందుకంటే ఈ 2 ప్రాంతాలలో కూడా ప్రధాన ఉగ్రవాద గ్రూపులు జైషే మహమ్మద్ అండ్ లష్కర్-ఏ తోయిబాల ప్రధాన స్థావరాలు ఉంటాయి కాబట్టి. సో బహావల్పూర్లో రఫెల్ వార్ జెట్స్, స్కాల్ప్ మిసైల్స్ అండ్ ఆసమ్ హ్యామర్ బాంబ్స్ తో సెలెక్టెడ్ ఏరియాస్ ని ఫోకస్ చేసి కొట్టింది. ఒక మసీద్ కాంప్లెక్స్ ని, దీని పేరు జామియా మసీద్ సుభాన్ అల్లా. ఈ మసీదు ఈ దాడుల్లో భారీగా ధ్వంసమైంది. ఇక్కడ 5 వ్యక్తులు, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు 10 మంది, 4 సన్నిహిత మిత్రులు కూడా పైలోకాలకు ఎగిరిపోయారు. తన కుటుంబ సభ్యులు చనిపోయారని వెక్కిళ్లు పెట్టి ఏడ్చాడట. అయ్యో దేవుడా, ఇంతకంటే నేను చచ్చినా బాగుండు అని ఏడ్చాడట. ఎవరు? జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఏడ్చాడట. మరి ఏడ్చినప్పుడు వాడి కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయో లేక పేడ కల్లాపి వచ్చిందో తెలియదు. మసూద్ అజర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీశాడో వీడు లెక్కే లేదు. ఎవరూ వీడికి శత్రువులు కాదు. వీడు ప్రాణాలు తీసిన వారెవరూ వీడికి శత్రువులు కాదు. వీడి దేశానికి కూడా వీరు శత్రువులు కాదు. వీడిది ముస్లిం మతం కాబట్టి, వారిది హిందూ మతం కాబట్టి అనే ఏకైక కారణంగా హిందువులను అత్యంత క్రూరంగా, రాక్షసంగా చంపాడు. ఇలాంటి మతోన్మాదికి తన వారు 10 మంది చనిపోగానే ఏడుపు వచ్చిందట, కన్నీళ్లు కారాయట.
అందుకే వాడు ఏడ్చినప్పుడు వాడి కళ్ళు కార్చినవి కన్నీరా లేక కల్లాపి నీరా అంటున్నది. భారత్ చేతులకు చిక్కి జైలు పాలయ్యి తర్వాత తప్పించుకుని అనేక భయానక దాడులకు ఆ తర్వాత కారణమైన టెర్రరిస్టు వీడు. ఇతడు ఒక హార్డ్ కోర్ సలాఫీ దేవబందీ ఇస్లామిస్టు. జైషే మహమ్మద్ అను అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థను స్థాపించింది ఇతడే. ముస్లిం మతేతరులను చంపాలన్న ఉద్దేశంతో మహమ్మద్ ప్రవక్త అండ్ ఖురాన్ల పేరును చెప్పి జిహాదీలను తయారు చేశాడు. 1993లో హర్కత్ ఉల్ అన్సార్ అనే ఉగ్రవాద సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. కెన్యాకు వెళ్ళాడు, యూకేకు వెళ్ళాడు. అక్కడ మదర్సాలలో మసీదుల్లో ఖురాను పేరు చెప్పి జిహాదీ పాఠాలు నేర్పాడు. 1994లో ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తున్నాడు అన్న కారణంగా భారత్ ఇతడిని అరెస్టు చేసింది. అరెస్టు చేసినప్పుడు కాశ్మీర్ని విముక్తి చేయడానికి 12 దేశాల నుండి ఇస్లాం సైనికులు వచ్చారు. మేం మీ కార్బైన్ తుపాకులకు రాకెట్ లాంచర్లతో సమాధానం ఇస్తాం అన్నాడు. 1999లో నేపాల్లోని ఖాట్మండు నుండి న్యూఢిల్లీకి వెళుతున్న ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 విమానాన్ని హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ దానికి సంబంధించిన టెర్రరిస్టులు హైజాక్ చేశారు. 3 ఖైదీలను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆ హైజాక్ అయిన విమానంలోని బందీలను విడిపించుకోవడానికి ఇలా 3 టెర్రరిస్టులను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇది కాందహార్ హైజాక్ అన్న పేరుతో పాపులర్ అయింది కూడా. ఆ 3లోని ఒకడే ఈ మసూద్ అజర్. ఇలా విడుదలైన తర్వాత వీడు కరాచీలో 10,000 మంది పాల్గొన్న ఒక బహిరంగ సభలో భారత్ని అంతం చేసేదాకా ముస్లింలు విశ్రాంతి తీసుకోకూడదు అంటూ స్పీచ్ ఇచ్చాడు. ఆ తర్వాత 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2008లో ముంబైపై దాడులు, 2016లో పఠాన్కోట్ దాడి, 2019లో పుల్వామా దాడికి కారణమయ్యాడు. భారత్ని కాఫిర్ దేశమని, ఇస్లాంకు శత్రువు అని అనేక ఉపన్యాసాలలో మొరిగాడు. హిందూ ప్రభుత్వం దండించాల్సిన ప్రభుత్వం అని, భారత జాతీయవాదం గురించి, భారత ఆర్మీ గురించి, ప్రధాని మోడీ గారిని గురించి అనేక సార్లు పిచ్చి కుక్క మొరిగినట్టు మొరిగాడు. ఇదిగోండి ఇలాంటి భారత్ని తీవ్ర శత్రువుగా భావించి భారత్ని ఏదో చేద్దామని ఉగ్రవాద దాడులకు దిగిన ఉన్మాద మతోన్మాదే ఈ మసూద్ అజర్. మరి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎలా కొట్టారో చూశారా? స్త్రీల నుదుటి తిలకాన్ని తుడిచేసిన కారణంగా ఆ సింధూరాన్ని ఆపరేషన్ సింధూర్గా చేసి ప్రళయాస్త్రంగా మార్చి ఎలా కొట్టారో చూశారా? ఇప్పుడు నా బంధువులు మిత్రులు చచ్చారు, ఇంతకంటే నేను చచ్చినా బాగుండు అని కన్నీళ్లు కారుస్తూ ఏడిచాడట. మరి ఏడిస్తే వాడి కళ్ళలోంచి కన్నీరు ఎలా వస్తుంది? పేడ కల్లాపే రావాలి కదా. వాడు ఎన్నో వందల మంది చావుకు కారణమయ్యాడు. ఇక్కడ ఫైనల్ గా మరొక ట్విస్ట్ ఉంది. ఇంతకీ మసూద్ అజర్ నివాసం పైన మిసైల్ దాడి జరిగిన తర్వాత చనిపోయిన వారిలో మసూద్ కూడా ఉండవచ్చు అన్నది. అతడు మాట్లాడగా ఎవరు చూశారు? కన్నీళ్లు పెట్టుకోగా ఎవరు చూశారు? చచ్చాడు అంటే అవమానం కాబట్టి పాకిస్తాన్ ఫేక్ ప్రచారం ఇలా చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఫేక్ ప్రచారం చేయడంలో పాకిస్తాన్ మంచి ఎక్స్పర్ట్ కదా అంటున్నారు చాలా మంది. సో మసూద్ అజర్ అనే ఈ భయంకర ఉగ్రవాది కాలసర్పం చచ్చినా చచ్చుండవచ్చు. దీని తర్వాత ఇతని పేరుతో ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. నేను మోడీని భారత్ని వదిలిపెట్టను అంటూ ఉర్దూలో ఆ లెటర్లో రాశాడని ఛానల్స్ చూపించాయి. బట్ అది ఫేకా ఫ్యాక్టా అనేది ఎవరికీ తెలియదు. అతడున్నాడా చచ్చాడా కూడా తెలియదు. మోడీ నువ్వు సింధు నది నీటిని ఆపితే నేను నీ శ్వాసను ఆపుతా అని మొరిగాడు. ఇతని పేరు హఫీజ్ మహమ్మద్ సయీద్. 1986లో జకీర్ రెహమాన్ లఖ్వీ అనేవాడితో కలిసి మర్కజ్ ఉద్ దవా వల్ ఇల్షాద్ అను ఒక ఉగ్రవాద సంస్థను స్థాపించాడు ఇతడు. ఈ సంస్థ యొక్క ఒక విభాగమే లష్కర్-ఎ-తోయిబా. 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2006లో ముంబై రైలు బాంబు దాడి, 2008లో ముంబై దాడుల్లో ఇతనిదే కీలక పాత్ర అని ఆరోపించబడింది. ప్రపంచ దేశాలన్నీ ఇతడిని ఉగ్రవాదిగా, లష్కర్-ఎ-తోయిబాని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. US ఇతని తలకు $1 మిలియన్ బహుమతిగా ప్రకటించింది. భారత్లో జరిగిన ఉగ్రవాద దాడులన్నిటికీ ఇతడే కారణం అంటూ భారతదేశం బలంగా క్లెయిమ్ చేయడం వల్ల, అంతర్జాతీయంగా ఒత్తిడి రావడం వల్ల ఇతడిని పాకిస్తాన్ అరెస్టు చేసింది కానీ అరెస్టు పేరుతో ఇతనికి ప్రత్యేకంగా ఒక మసీదు, పార్కు, బలమైన సైనిక రక్షణ అండ్ సకల సౌకర్యాలను కల్పించి రక్షిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం వేరు, ఈ ఉగ్రవాదులు వేరు కాదు. సైన్యంలో ఒక భాగమే ఈ ఉగ్రవాదులు. సో హఫీజ్ సయీద్ అనే ఈ ఉగ్రవాది
మురిద్కేలో నిర్మించిన లష్కర్-ఏ-తోయిబా ప్రధాన కార్యాలయం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దెబ్బకి కూలిపోయింది. మరి చాలా రోజులుగా ఆ రోజు సింధు నీటిని గురించి డైలాగు పేల్చిన తర్వాతి నుండి వీడు కనబడటం లేదు, వీడి మాట వినబడటం కూడా లేదు. సో మరి ఇప్పుడు ఈ ప్రధాన కార్యాలయంలో శాశ్వతంగా సమాధయ్యాడా, లేక అడుగున ఇంకా పుట్టలోని విషసర్పంలా బతికి ఉన్నాడా అనే విషయంగా అందరికీ డౌట్గానే ఉంది. భారత్ని సుదీర్ఘకాలం నుండి టార్గెట్ చేస్తూ భారత్ని కాఫిర్ అని, శత్రువు అని, భారతదేశాన్ని నాశనం చేయాలి అని బోధనలు చేసిన ఈ రెండు కాలసర్పాలు, వీరి ఈ రెండు ప్రాంతాలను మాత్రం బలంగా కొట్టింది ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ఈ రెండు ముసలి విషసర్పాలు ఇంకా అడుగున బుసలు కొడుతున్నాయా, లేక శాశ్వత సమాధయ్యాయా అనే విషయంగానైతే క్వశ్చన్ మార్కే ఉంది. బయటకి వస్తే బయట నరేంద్రుడున్నారు, తోకపట్టి గిరగిరా విసిరి నేల కొట్టేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి వీరు పుట్ట అడుగులో బుసలు కొడుతున్నా వీరు బతికి ఉన్న చచ్చిన వారి కిందే లెక్క. బతికిన 4 రోజులు కూడా అలా 4 డైలాగులు చెప్పి బతకాల్సిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చచ్చినట్టు ఏవో కొన్ని కహానీలు, మేం రఫేల్స్ ను కూల్చాం, మేం భారతీయ పైలట్లను బంధించాం లాంటి ఫేక్ కహానీలు చెప్పుకుని తొంగుంటే మంచిదే. కాదు కూడదు అని భారత్పై రివెంజ్ అంటూ రెచ్చిపోతే మోడీ గారు ముందే చెప్పారు, కొత్త భారతదేశం ఇది అంటూ. ఆ తర్వాత మామూలుగా ఉండదు. తర్వాత పాకు కోలుకోవాలంటే 10 జీవిత కాలాలు కూడా సరిపోవు. పాకిస్తాన్కి తెలివి ఉంటే తన ప్రజల గురించి ఏ కాస్త అయినా ఆలోచించేదే అయితే ఈ మసూద్ అజర్, హఫీజ్ సయీద్ అను విషసర్పాలను, ఇలాంటి 100 సర్పాలను కూడా కోరలు పీకి సమాధి చేయాలి. లేదా ఇక పాకిస్తాన్ని దేవుడే రక్షించాలి. ఆ తర్వాత మామూలుగా ఉండదు భారత్ దెబ్బ. గట్టిగా కొట్టిన వాడే హీరో అవుతాడన్న ఫ్యాక్ట్ తెలిసిన ప్రభుత్వం ఇప్పుడు భారత్లో రూలింగ్లో ఉంది. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.